నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, దిస్ ఇస్ కార్తిక్. రేపు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లేని కేంద్రాల్లో 8 గంటలకే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజకీయ నేతల ఇళ్లు, పార్టీ ఆఫీసుల దగ్గర పోలీస్ పహారా కాస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం కౌంటింగ్లో ప్రతి రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టనుంది. అమలాపురం పార్లమెంట్ పరిధిలో గరిష్టంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. రాజమండ్రి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తవుతుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 26 రౌండ్లలో జరగనుంది. కొవ్వూరు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 13 రౌండ్లలోనే పూర్తవుతుంది. కౌంటింగ్ పర్యవేక్షణ కోసం 196 మంది అబ్జర్వర్లను నియమించారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్స్ ను అనుమతించరు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 1985 సున్నిత ప్రాంతాలు గుర్తించారు అధికారులు. 12,000 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఏపీలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు సీఈఓ ఎంకే మీనా. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈవీఎం కౌంటింగ్లో ప్రతి రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుందని, కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరని తెలిపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కాన్స్టిట్యున్సీస్కు వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 అవర్స్ అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 రౌండ్స్ 5 అవర్స్ మ్యాక్సిమం. అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీస్లో 3 కాన్స్టిట్యున్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 అవర్స్ పడుతుంది. 61 కాన్స్టిట్యున్సీస్ 21 to 24 అంటే 6 to 8 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 అవర్స్లోనే 111 కాన్స్టిట్యున్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టులపై నిరంతర నిఘాను పెట్టింది పోలీస్ శాఖ. సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ కౌంటింగ్ తర్వాత అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నా, షేర్ చేసిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు డీజీపీ. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారని మండిపడ్డారు. మెజారిటీ సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయని, రేపటితో టీడీపీ దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో జాతీయ సర్వేలు పొంతన లేని అంకెలు ఇచ్చాయన్నారు సజ్జల. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చెప్పే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు. కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని అందులో ఎలాంటి డౌట్ లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. లోకల్గా చేసిన సర్వేలు వాటికి మనం చూసుకోవాలి, కానీ
పార్లమెంట్ ఎన్నికల పరిధిలో నేషనల్ మీడియా చేసిన సర్వేలు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. అట్లా అని ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా అత్యధిక శాతం ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే వేశారు. మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనే తలంపుతో ప్రజలందరూ ఆశీస్సులు మనకున్నాయి. ఆ దేవుడి ఆశీస్సుతో తప్పకుండా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో మన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో అత్యధిక శాతం అభ్యర్థులు గెలుస్తారని చెప్పి. ఏపీలో ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి. వైఎస్ఆర్సీపీకి 2019లో వచ్చిన స్థానాల కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని తనకు సమాచారం ఉందన్నారు. అయితే తన అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీకి 123 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. 1, 2, 3 అంటే 123 స్థానాల్లో జగన్ స్పష్టంగా గెలుస్తారు. అంతేకాకుండా నాకు ఆయన చెప్పిందైతే నాకు ఊహకి అందట్లేదు. ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక 6-7 స్థానాల్లో అంటే 159 స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చాడు. కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే 123 స్థానాలు వచ్చాయి. హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చవి చూస్తారనేటువంటిది అనిపిస్తుంది. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు మార్గాని భారత్. మెజారిటీ సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీకే జై కొట్టాయని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయంటున్నారు తను. నంబర్స్తో రేపు అధికారంలోకి మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఒక పక్కన బీజేపీ, జనసేన ఎన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని అడ్డుకోవడము ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకంటే జగనన్న నమ్ముకున్నది ఇద్దరిని. ఒకటి దేవుణ్ణి నమ్ముకున్నారు, రెండోది ప్రజలు నమ్ముకున్నారు. ఇవాళ ప్రజలకు అందరికీ కూడా సంక్షేమ పరిపాలన అందించిన తర్వాత కూడా ఇవాళ కొన్ని సర్వే సంస్థలు ఏదో ఇష్టం వచ్చినట్టు కొన్ని వేస్తూ ఉన్నారు. శాంపిల్ సైజ్ కానీ 500 ఒక పార్లమెంట్కి తీసుకోవడం అని అంటే అసలు దాన్ని ఏ రకంగా హేతుబద్ధమని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లయింగ్ కలర్స్తో రేపు రాబోతా ఉంది. ఇటు తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ను అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. 3 అంచెల బందోబస్తు, సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందన్నారు. We are expecting the counting to start. We will start at 8 o'clock. అప్పుడు పోస్టల్ బ్యాలెట్తో మొదలు పెడతాం. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 3 చోట్ల జరుగుతాయి మనకు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించినది మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, సెకండ్రాబాద్కి సంబంధించిన ఓఈ కాలేజ్లో, కంటోన్మెంట్కి సంబంధించింది వెస్లీ కాలేజ్లో జరుగుతున్నాయి. సో 8 o'clock అది స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేదు అక్కడ 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బట్టి మనకు టైమింగ్ మారుతూ ఉంటుంది. బట్ 30 to 40 minutes ప్రతి రౌండ్ వెళ్తుంది అని అనుకుంటున్నాము. సో దాని ప్రకారం 8:45కి ఫస్ట్ ఫలితాలు వస్తుంది. బై 3 o'clock మొత్తం కూడా పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్ఆర్సీపీ అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. లోకేష్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్నారన్న రఘురాజు తెరచాటు, వెన్నుపోటు రాజకీయ గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీతో కుమ్మక్కై ఎస్కోటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి.
రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషన్ రాజు నోటీసు పంపినా రఘురాజు డుమా కొట్టేశారు. ఈ నెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సెక్రటరియట్ పై వాస్తు ఎఫెక్ట్ పడింది. వాస్తు బాగోలేదన్న కారణంతో ఈస్ట్ గేటును నిన్న రాత్రి 9 గంటలకు పోలీసులు క్లోజ్ చేశారు. ఇక నుంచి సీఎం వెస్ట్ గేట్ నుంచి లోనికి వస్తారని తెలుస్తోంది. బయటకు నార్త్ ఈస్ట్ నుంచి వెళుతారని సమాచారం. ఈస్ట్ గేట్ నుంచి గత ప్రభుత్వ హయాంలో సీఎం ఒక్కరే వెళ్లేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈస్ట్ గేట్ నుంచి సీఎంతో పాటు అప్పుడప్పుడు మంత్రులు కూడా వెళ్లేవారు. ఇప్పటికే బాహుబలి డోర్ల కింద పెద్ద గేట్లను తీసివేసేశారు. వాటి స్థానంలో చిన్న గేట్లు పెట్టారు అధికారులు. దేశవ్యాప్తంగా మోదీ హవా నడిచిందని, మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రధాని అభ్యర్థి కూడా లేకుండా వచ్చిన ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారన్నారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. పేదల సంక్షేమం వీటికి సంబంధించి జరిగిన ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారి పేరుతోని మేము ఎన్నికలకు పోయినాం. ఐఎన్డీఏ సంబంధించి వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి కరువాడు కాబట్టి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి అభ్యర్థి లేనటువంటి పార్టీకి ఏ విధంగా ఓట్లేస్తాం? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు సాధించబోతున్నది. ఒక సంచలనం సృష్టించబోతా ఉన్నాం. అన్ని పార్టీలను పక్కబెట్టి ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని చెప్పి ఆలోచన కాబట్టి తప్పకుండా డబుల్ డిజిట్ వస్తుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని పల్లాపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రంలోకి బలవంతంగా ప్రవేశించి పోలింగ్ సరళికి ఇబ్బందులు కలిగించాడని ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలు మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. తమ హయాంలో పేదలను విస్మరించిన బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 22.5 వేల కోట్లను తమ ప్రభుత్వం ఇళ్ల కోసం కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. ప్రజలు అడిగిన న్యాయమైన కోరికలు నెరవేరుస్తామని అన్నారు. సంవత్సరం లోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పొంగులేటి. ప్రధాన ప్రతిపక్షం ఏదైతే అవాకులు చవాకులు పేలుతుందో, కల్లపల్లి ప్రేమ రైతుల మీద, యువత మీద, యువకుల మీద చూపిస్తుందో, ఆనాడు వారి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మనకి తెలియంది కాదు. పేదవాడిని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం ఈనాడు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్తున్నాం. రేపు ఫలితాలే చెప్తున్నాయి. రేపు ఫలితాలలో ప్రధాన ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు వస్తాయో మనకి చాలా స్పష్టంగా కనబడిపోతుంది. ఏపీ సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనే సంకల్పంతో నేతలు, కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ముస్తఫా నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చన, అభిషేక కార్యక్రమాలతో సందడి చేశారు. జగన్ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించి పేదలకు అండగా ఉండాలని ఆకాంక్షించారు. జరగబోయే కౌంటింగ్న జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో గెలిచి సీఎం కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 2019లో కూడా కూటమి గెలుస్తుందని ఎన్నో ఆశపడ్డారు. అది జరగని పని. మళ్ళీ రెండోసారి కూడా అత్యధిక మెజార్టీతో సీఎం అయ్యి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువ కావాలని మేము కోరుకుంటున్నాము. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ కుట్రలని ఆ రోజు కలిసిన ఎన్డీఏ, ఆ రోజు కలిసిన కూటమిని ఎలా పోగొట్టారో, ఇదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే గెలుస్తారు. ఇప్పటికీ మనకి సక్సెస్ అయిన ప్రతి ఒక్క సర్వే సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పింది. ఖచ్చితంగా తిరిగి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. అదేవిధంగా ఇక రాబోయే కాలం మరింత ప్రభుత్వాన్ని చేసే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తారని, ఆ జగనన్న కోసం మేమందరం పనిచేస్తామని, రేపు జరగబోయే విజయోత్సవ సభలు కూడా ఖమ్మంలో భారీ ఎత్తున జరుగుతాయని
సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని ఉపవాస దీక్షలను చేపట్టారు మహబూబాబాద్కు చెందిన అభిమాని రాములు నాయక్. ఎన్ని కూటములు ఏకమైనా ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని, అతనే ఆంధ్రప్రదేశ్లో రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రేపు వెలువడనున్న ఫలితాల్లో భాగంగా తమ ఆరాధ్య దైవం శ్రీ సంతులాల్ సేవా మహారాజ్ కి, ఏడుకొండల వెంకన్న స్వామికి, మానుకోట ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో తప్పకుండా సీఎం కావాలని నేను తెల్లారిగట 5 గంటలకు లేచి మా యొక్క లంబాడి ఆరాధ దేవుడైనటువంటి సంతు శ్రీ సేవలాల్ మహారాజ్ గారికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా మా దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా మా కురివి వీరభద్ర స్వామి కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను అరెస్ట్ చేశారు సీసీబీ పోలీసులు. గత నెల 19న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. రేవ్ పార్టీలో మత్తు పదార్థాలతో పాటు భారీగా నగదు కూడా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో నటి హేమకు టెస్టులు చేయగా డ్రగ్స్ వాడినట్లుగా తేలింది. దీంతో ఆమెను ఇవాళ బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ అనంతరం ఆమెను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాగ్ పిఎస్ పరిధి మూడుగుళ్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ సెల్లార్ రీటైనింగ్ వాల్ రిపేర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడిపై గోడ కూలింది. శిథిలాల కింద కార్మికుడు చిక్కుకున్నాడు. సాయం కోసం కార్మికుడు ఆర్తనాదాలు చేశాడు. దీంతో 4 గంటల పాటు శ్రమించి కార్మికుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం దొంగలు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 30 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి వద్ద ఎస్ఐ నాగేశ్వర్ ఆదివారం రాత్రి తన సిబ్బందితో మాటు వేశారు. ఈ క్రమంలో సుండుపల్లి అడవుల నుంచి 21 ఎర్రచందనం దుంగలను ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న 3 దుండగులను పట్టుకున్నారు. నిందితులు ఉపయోగించిన 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు సిఈసి రాజీవ్ కుమార్. ఎన్నికల పోలింగ్ తరహాలోనే ఓట్ల లెక్కింపుకు దృఢమైన ప్రక్రియ ఉందని, ఎక్కడా వివక్షకు తావులేదని స్పష్టం చేశారు. सारे इलेक्शन प्रोसेस का एक बहुत ही रोबस्ट सिस्टम है. हम नहीं समझते किसी दूसरी जगह में इतना रोबस्ट सिस्टम हो सकता है जहां एक एक पार्ट डिसाइडेड है. कल 6 बजे क्या होना है, 6:15 क्या होना है, 6:30 क्या होना है, एक पार्ट खुलेगा तब दूसरा जाएगा, किस जगह में कैंडिडेट होना है. काउंटिंग का भी ऐसे ही पूरा प्रोसेस कोडिफाइड है. पूरा प्रोसेस कोडिफाइड है. सबको फैसिलिटेट करें, मैक्सिमम फैसिलिटेशन दैट ऑल काउंटिंग एजेंट्स, ऑल कैंडिडेट्स मस्ट एंटर द हॉल, must be able to see everything in front of their eyes. Videography must continue and we are always ready. భారత సార్వత్రిక ఎన్నికలు సరికొత్త చరిత్ర సృష్టించాయని ప్రకటించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, ఇది ప్రపంచ రికార్డు అని వెల్లడించారు. ఈసారి 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. సార్వత్రిక ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు సిఈసి రాజీవ్ కుమార్. లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములైనందుకు ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరో షాక్ తగిలింది. సిబిఐ ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. ఈ నెల 7 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది న్యాయస్థానం. ఇటు ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కీలక అంశాలను పొందుపరిచింది ఈడీ. 1,100 కోట్ల నేరం జరిగిందని ఛార్జ్షీట్లో పేర్కొన్న దర్యాప్తు అధికారులు ఇండో స్పిరిట్ సంస్థ 192 కోట్ల లాభాలను పొందిందని వివరించింది. 100 కోట్లు ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఆరోపించింది ఈడీ. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేశారని ఛార్జ్షీట్లో పేర్కొంది. లిక్కర్ కేసులో కవితపై ఈడీ అభియోగాలను స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఆమెను నిందితురాలుగా చేర్చింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయిన్పల్లిని A12గా ఛార్జ్షీట్లో చేర్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో 224 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేసింది. కవితతో సహా 49 మందిని విచారించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో
విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించాడని అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి హవాలా రూపంలో 100 కోట్లు తరలించినట్లుగా ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. పాలసీ రూపకల్పనలో విజయ్ నాయర్తో కలిసి కవిత సమావేశమయ్యారని, కవిత తరపున అరుణ్ పిల్లై, మాగుంట తరపున ప్రేమ్ బినామీలుగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే అరుణ్ పిల్లై తన పేరు మీద లాభాలు, పెట్టుబడులు చూపించారని తెలిపింది. అందుకే కవిత ఖాతాలోకి అక్రమ సొమ్ము నేరుగా చేరలేదని, అమండల్ సౌత్ గ్రూప్ కు క్యాష్, క్రెడిట్ నోట్స్ రూపంలో నిధులు సమకూర్చినట్లుగా ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఢిల్లీలో తాజ్ మహల్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. సరితా విహార్ స్టేషన్ వద్ద రైల్లో ఒక్కసారిగా అగ్నికీలాలు ఎగసిపడ్డాయి. 4 బోగీలు మంటల్లో కాలిపోయాయి. ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు అధికారులు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశ మంత్రి మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉన్న పౌరులు తమ దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట సవరణ చేస్తామని మాల్దీవుల హోంమంత్రి అలీ తెలిపారు. ఏటా 10 లక్షల పర్యాటకులు మాల్దీవులు సందర్శిస్తుండగా ఇందులో 15,000 మంది ఇజ్రాయెల్ పర్యాటకులు ఉంటారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా గొప్ప పోరాట స్ఫూర్తి చాటారంటూ ట్వీట్ చేశారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని చాటాలన్నారు వైఎస్ జగన్. ప్రజలు తమకు వేసిన ప్రతి ఓటును తమ పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. కార్యకర్తలంతా వైఎస్ఆర్సీపీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నానంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. రేపు కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో పార్టీ ఆఫీసుని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మళ్లీ వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి వస్తుందంటూ ఇప్పటికే అనేక సర్వే సంస్థలు చెప్పడంతో పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఎగ్జిట్ పోల్ అంచనాలు స్టాక్ మార్కెట్లో కొత్త ఊపునిచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హైని చేరి కొత్త రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ 2,507 పాయింట్ల లాభంతో 76,468 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 733 పాయింట్ల లాభంతో 23,263 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో పవర్ సూచీలు 7.60%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 7.42%, యూటిలిటీ సూచీలు 7.78% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో అదానీ పోర్ట్స్ 10.62%, ఎస్బీఐఎన్ 9.48% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఆయుష్ మోటార్స్ 1.34%, హెచ్సిఎల్ టెక్ 1.12%, సన్ఫార్మా 0.32% నష్టపోయాయి. కిందటి వారం దాదాపుగా 6 లక్షల కోట్ల మేర నష్టపోయిన ఇన్వెస్టర్ల సంపద ఈ వారం ఒక్క రోజులోనే దాదాపుగా 14 లక్షల కోట్ల వరకు పెరిగింది. దేశంలో బంగారం ధరలు చూస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 66,100 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 72,110 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 66,660 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 72,720 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 66,100 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,110 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 66,100 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 72,110 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 97,300 రూపాయలుగా ఉంది. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.